Hi friends, welcome back to Telangana Movement by Ambition Study Circle. ఈ సిరీస్లో ఇది 4వ వీడియో. ఇంతకుముందు 3 వీడియోస్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ సిరీస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఐ ఎంకరేజ్ దెమ్ టు వాచ్ ది ఎర్లియర్ 3 వీడియోస్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. ఓకే, లెట్ us start. First question. Who appointed Mir Kamaruddin Khan as Subedar of Ayodhya? So, Mir Kamaruddin Khan మన హైదరాబాద్లో ఇండిపెండెంట్ స్టేట్ని ఏర్పాటు చేయడానికంటే ముందు తను కొన్ని డిఫరెంట్ పోస్ట్స్లో మొఘల్స్ కింద వర్క్ చేయడం జరిగింది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ అయోధ్యలో సుబేదార్గా అతన్ని ఎవరు నియమించారు అంటే ద ఆన్సర్ ఈజ్ షా ఆలం హియర్. షా ఆలం ఎవరు అంటే లేటర్ మొఘల్స్లో మొదటివాడు. ఇతనికి ఇంకొక పేరు బహదూర్ షా అని కూడా అంటారు. ఇతను షా ఆలం 1 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ అపాయింటెడ్ నిజాం ఉల్ ముల్క్ యాజ్ ద సుబేదార్ ఆఫ్ దక్కన్ ఫర్ ద ఫస్ట్ టైం? సో అయోధ్య తర్వాత ఇతన్ని దక్కన్కి సుబేదార్గా నియమిస్తారు. అదెవరు చేశారంటే ఫరూక్ సియార్. ఈ లేటర్ మొఘల్స్లో 3వ వాడైనటువంటి ఫరూక్ సియార్ నియమిస్తాడు దక్కన్ సుబేదార్గా నిజాముల్ ముల్క్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఔరంగాబాద్ టు హైదరాబాద్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్? మనం ఇంతకుముందే చూసినాము, నిజాముల్ ముల్క్ తన యొక్క పరిపాలనను మొదలుపెట్టినప్పుడు ఔరంగాబాద్ని క్యాపిటల్ సిటీగా చేసుకుని రూల్ చేస్తాడు. సో అతని తర్వాత నిజాం అలీ ఖాన్, రెండవ నిజాం అయినటువంటి నిజాం అలీ ఖాన్ ఈ క్యాపిటల్ సిటీని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తాడు. అది ఏ ఇయర్లో షిఫ్ట్ చేశాడంటే, సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ చెప్తాను నేను. ఎట్లా అంటే, ఇప్పుడు నిజాం అలీ ఖాన్ తన యొక్క రూల్ని 1762లో స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ చూడండి, 62 అంటే రెండవ నిజాం అని గుర్తుపెట్టుకోవాలి. 1762. సో 1762లో తన యొక్క రూల్ని స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్కి తను క్యాపిటల్ని షిఫ్ట్ చేస్తాడు. సో ద ఆన్సర్ హియర్ ఈజ్ 1763. 1762లోనేమో తను రూల్ని స్టార్ట్ చేస్తాడు. సో రెండవ నిజాం కాబట్టి ఇక్కడ 2 ఉంది అని చెప్పి అట్లా 62ని గుర్తుపెట్టుకోవచ్చు. అతను స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్కి 1763లో క్యాపిటల్ని షిఫ్ట్ చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ డన్ బై నిజాం అలీ ఖాన్? అంటే రెండవ నిజాం అయినటువంటి నిజాం అలీ ఖాన్ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవి అంటే మోతీ మహల్, గుల్షన్ మహల్, రోషన్ బంగ్లా అన్నీ కూడా అతనే చేశాడు. ద ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ జాగీర్ డ్యూరింగ్ నిజాం రూల్? నిజాం రూల్లో కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి జాగీర్లు ఇచ్చేవాళ్ళు, కొంత టెరిటరీని ఇచ్చేవాళ్ళు. ఆ టెరిటరీకి వాళ్ళు ఓనర్స్గా ఉండేవాళ్ళు అనమాట. సో వాటిని జాగీర్స్ అనేవాళ్ళు. అంటే డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి ఈ జాగీర్లు ఇచ్చేవాళ్ళు. సో బేస్డ్ ఆన్ దట్ సర్వీస్ దానికి ఒక నేమ్ ఉంటుండే. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఒక రకమైనటువంటి జాగీర్, ఆ రకంగా. సో ఈ క్రింది వాటిలో ఏది జాగీర్ కాదు నిజాం టైంలో అంటే పైగా జాగీర్, ఆల్తుమ్గా జాగీర్, జాట్ జాగీర్, తన్కా జాగీర్ అన్నీ కూడా నిజాం టైంలో ఉన్నటువంటి జాగీర్లు ఏవి? సో ద ఆన్సర్ హియర్ ఈస్ నన్ ఆఫ్ ది అబోవ్. సికింద్రాబాద్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద నేమ్ ఆఫ్ సికిందర్ జా. ఇది చూసినాం మనం ఇంతకుముందే. సికిందర్ జా పేరు మీదనే సికింద్రాబాద్కి ఆ పేరు వచ్చిందని చెప్పేసి. ఇది 3వ నిజాం ఇతను. సో ఏ ఇయర్లో కట్టారు? ఏ ఇయర్లో కట్టారంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ఒక బండ గుర్తు ఏంటంటే ఇది ఆన్సర్ సి హియర్, 1807. ఇక్కడ 7లో ఎస్ఈ వస్తుంది, సికింద్రాబాద్లో కూడా ఎస్ఈ వస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఎస్ఈ 7లో SEVEN. సో ఆ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు 1807లో. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజెంట్ డే కోటి ఉమెన్స్ కాలేజ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్? ఎవరి టైంలో, ఏ నిజాం టైంలో కోటి ఉమెన్స్ కాలేజ్? అంటే ఈ ప్రజెంట్ డే దీన్ని కోటి ఉమెన్స్ కాలేజ్ అంటున్నాము, బట్ అప్పుడు దీన్ని రెసిడెన్సీ బిల్డింగ్ అనేవాళ్ళు. రెసిడెన్సీ బిల్డింగ్ ఎవరి కాలంలో కట్టించారు అంటే సికిందర్ జా టైంలో కట్టించండి. ఇంకోటి కూడా ఏంటంటే, మనము అప్పుడు ఈ రెసిడెన్సీ బిల్డింగ్ని కట్టినప్పుడు రెసిడెంట్గా ఎవరుండే, బ్రిటిష్ రెసిడెంట్గా అంటే జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
మీరాలం లేక్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్? మీరాలం లేక్ని మీరాలం అనేటువంటి దివాన్, అప్పుడు దివాన్ అయినటువంటి మీరాలం కట్టించాడు. అది సికిందర్ జా టైంలోనే కట్టించాడు. సో అది ఏ ఇయర్లో? ఏ ఇయర్లో అంటే 1806లో మీరాలం లేక్ని కట్టించడం జరిగింది. మీరాలం లేక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అప్పుడు డ్రింకింగ్ వాటర్కి, హైదరాబాద్ సిటీకి డ్రింకింగ్ వాటర్ కోసం మీరాలం లేక్ని యూజ్ చేసుకునేవాళ్ళు. ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ కూడా వెళ్ళినా ఇక్కడ నుంచే వాటర్ క్యాన్లలో నింపుకొని తీసుకెళ్లేవారంట అప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డ్యూ టు ద నాన్ పేమెంట్ ఆఫ్ ద డెట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెరిటరీ వాజ్ నాట్ గివెన్ అవే టు ద బ్రిటిష్ బై నాసిరుద్దౌలా? ఈ 4వ నిజాం అయినటువంటి నాసిరుద్దౌలా టైంలో ఏ టెరిటరీని బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వలేదు అనేది క్వశ్చన్. మనం చూసినాం ఇంతకుముందు, ఈ ట్రీటీ ఆఫ్ బేరార్ అనేది 1853లో చేసుకోవడం జరుగుతుంది. నాసిరుద్దౌలా చేసుకుంటాడు. 1853లో చేసుకొని అతను బేరార్ ప్రావిన్స్ని ఇస్తాడు, ప్లస్ ఉస్మానాబాద్ అండ్ రాయచూర్ డిస్ట్రిక్ట్స్ని కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇస్తాడు. అంటే ఇక్కడ ఇవ్వంది ఏంటి అంటే ఆన్సర్ హియర్ ఇస్ బీజాపూర్. బీజాపూర్ని ఇవ్వరు అప్పుడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 1857లో సాలార్ జంగ్, అప్పుడు దివాన్ అయినటువంటి సాలార్ జంగ్ బ్రిటిష్ వాళ్ళకి ఫుల్గా సపోర్ట్ చేస్తాడు కాబట్టి దానికి ఇంప్రెస్ అయినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఉస్మానాబాద్ మరియు రాయచూర్ని తిరిగి ఇచ్చేస్తారు నిజాంకి. అది ఎప్పుడు ఇస్తారంటే 1860లో ఇస్తారు. ఓకే, కానీ బేరార్ ఇవ్వరు. బేరార్ కోసం సాలార్ జంగ్ చాలా ట్రై చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ అతను లండన్ కూడా వెళ్ళి విక్టోరియా మహారాణిని కలుస్తాడు, కానీ అది సక్సెస్ కాదు. బేరార్ని ఇవ్వరు వాళ్ళు. ఉస్మానాబాద్, రాయచూర్ని మాత్రం బ్యాక్ ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్, సెయింట్ జార్జ్ గ్రామర్ హై స్కూల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్? ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1834లో. ఇది చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు సెయింట్ జార్జ్ గ్రామర్ హై స్కూల్. ఫస్ట్ స్కూల్ అనమాట. అందుకని దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. 1834. ఫైండ్ అవుట్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది నిజాం దీవాన్స్. నిజామ్స్ దగ్గర పనిచేసినటువంటి దీవాన్స్లో కరెక్ట్ ఆర్డర్ ఏంటి అంటే మనం ఈ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. మీర్ ఆలం. మీర్ ఆలం మనం సికిందర్ జా టైంలో వచ్చాడు. 3వ నిజాం అయినటువంటి సికిందర్ జా టైంలో వచ్చిందని చూసినాం. మీర్ ఆలం తర్వాత ఇమ్మీడియట్గా చందూలాల్ వస్తాడు. ఇమ్మీడియట్ సక్సెసర్ అనమాట చందూలాల్. ఇతను కూడా సికిందర్ జా టైంలోనే వస్తాడు. అక్బర్ హైదరీ తను ఈ కమ్స్ మచ్ లేటర్. అతను ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో వస్తాడు. సో ఇది కాదు ఆప్షన్. ఇక్కడ కిషన్ పర్షాద్ అని ఇచ్చారు, ఇది కూడా కాదు. మీర్ ఆలం, చందూలాల్, కిషన్ పర్షాద్ తను ఫస్ట్ టైం దివాన్గా చేసినప్పుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ దగ్గర చేస్తాడు. సో అక్బర్ హైదరీ. సో ఇది కరెక్ట్ ఆర్డర్లో ఉంది. సో అందుకని ఇక్కడ మనం జస్ట్ ఏదో బట్టి పట్టడం కాకుండా ఈ దివాన్స్ ఎవరెవరి దగ్గర పనిచేశారు అనేది కూడా గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, ఈ సీక్వెన్షియల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ద అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సాలార్ జంగ్ మజ్లిస్-ఇ-మాల్-గుజారీ ఈజ్ రిలేటెడ్ టు? అయితే సాలార్ జంగ్ రిఫార్మ్స్లో భాగంగా 1865లో ఈ మజ్లిస్-ఇ-మాల్-గుజారీ అనేటువంటి అడ్మినిస్ట్రేటివ్ బోర్డుని ఏర్పాటు చేస్తాడు. ఈ అడ్మినిస్ట్రేటివ్ బోర్డుని ఎందుకు ఏర్పాటు చేస్తాడంటే అప్పుడు తాలూక్దార్స్ని సూపర్వైజ్ చేయడానికి ఏర్పాటు చేస్తాడు అన్నట్టు. ఈ 1865లోనే జిలాబందీ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాడు. అదే ఇయర్లో మజ్లిస్-ఇ-మాల్-గుజారీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఎందుకు అంటే ఈ తాలూక్దార్ సిస్టమ్ని, తాలూక్దార్లని సూపర్వైజ్ చేయడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్. Who was the equivalent officer for the district collector who was in the British India in the Hyderabad state introduced by Salar Jung? ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే బ్రిటిష్ ఇండియాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఈక్వలెంట్ ఆఫీసర్ ఎవరు? హైదరాబాద్ స్టేట్లో సాలార్ జంగ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈక్వలెంట్ ఆఫీసర్ ఎవరు అని అంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి. దోయం తాలూక్దార్, సోయం తాలూక్దార్, అవ్వల్ తాలూక్దార్, సదర్ తాలూక్దార్ అన్నీ చాలా క్లోజ్గా ఇవ్వడం జరిగింది. సో మనకి డైరెక్ట్ ఆన్సర్ తెలియకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ. సో
ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అవ్వల్ తాలూక్దార్. ఈ దోయం, సోయం, సదర్ వీళ్ళంతా ఎవరు అంటే ఇవి నేను నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక హైరార్కీ ఇచ్చేసి. విల్ సీ ద నెక్స్ట్ స్లైడ్. దీనికి ఆన్సర్ మాత్రం అవ్వల్ తాలూక్దార్ అనమాట. విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ నౌ. చూడండి, ఇక్కడ మనం చూసాం ఇంతకుముందు సాలార్ జంగ్ 1865లో మజ్లిస్-ఈ-మాల్ గుజారీ అనేటువంటి అడ్మినిస్ట్రేటివ్ బోర్డుని ఏర్పాటు చేశాడు. అదే ఇయర్లో జిలాబందీ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో జిలాబందీ సిస్టమ్ని ఏర్పాటు చేసినప్పుడు 14 డిస్ట్రిక్ట్స్ ఉండే. విత్ 14 డిస్ట్రిక్ట్స్ సాలార్ జంగ్ జిలాబందీ సిస్టమ్ని ఏర్పాటు చేసిండు. సో ఈ మజ్లిస్-ఈ-మాల్ గుజారీ ఒక 2 years తర్వాత దాన్ని అబాలిష్ చేస్తారు. అబాలిష్ చేసేసి ఈ 14 డిస్ట్రిక్ట్స్ని 5 రీజనల్ డివిజన్స్గా డివైడ్ చేస్తారు. 5 రీజనల్ డివిజన్స్. ఈచ్ రీజనల్ డివిజన్ ఈజ్ హెడెడ్ బై ఏ సదర్ తాలూక్దార్. ఒక సదర్ తాలూక్దార్ హెడ్ చేసేవాడు ఈచ్ రీజనల్ డివిజన్ని. 5 రీజనల్ డివిజన్స్ ఉండేటి సాలార్ జంగ్ టైంలో. ఓకే, సో అతని కింద అవల్ తాలూక్దార్ ఉండేవాడు. అవల్ తాలూక్దార్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అన్నట్టు. ఈ అవల్ తాలూక్దార్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఈక్వలెంట్. సో అతని కింద దోయం తాలూక్దార్. దోయం తాలూక్దార్ అంటే డివిజన్ లెవెల్లో, అంటే ఆర్డీఓ. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ఒక బండ గుర్తు ఏంటంటే ఇక్కడ డి ఉంది చూడండి, ఆర్డీఓ. ఇక్కడ కూడా డి ఉంది. సో ఆ రకంగా దోయం తాలూక్దార్ అనగానే మనకి ఆర్డీఓ గుర్తుకు రావాలి. ఓకే, నెక్స్ట్ సోయం తాలూక్దార్. సోయం తాలూక్దార్ అంటే తహసీల్దార్తో సమానం. తర్వాత నాయబ్ తహసీల్దార్ అంటే డిప్యూటీ తహసీల్దార్ అన్నట్టు. అతని కింద గిరిదావారి ఉండేటోడు. గిరిదావారి అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఓకే, సో అతని కింద విలేజ్ ఆఫీసర్స్ అంటే వతందార్స్. ఇవి హెరిడిటరీగా వచ్చేటి. పటేల్స్ అండ్ పట్వారీ సిస్టంలో పటేల్స్ అండ్ పట్వారీస్ వచ్చేటోళ్ళు విలేజ్ ఆఫీసర్స్. విలేజ్ లెవెల్లో ఉండేవాళ్ళు అనమాట వీళ్ళు. వాళ్ళ కింద ఇంకా విలేజ్ సర్వెంట్స్. ఇది ఈ హైరార్కీ అనేది సాలార్ జంగ్ 1 టైంలో ఇట్లా ఉంటుండే హైరార్కీ, అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీ అన్నట్టు. ఓకే, యా, దట్స్ ఇట్ ఫర్ నౌ. I thank you very much for watching this video, and I request all of you to post comments, and you can also ask me to make videos on the topic that you would like to watch videos on, so that I'll make videos whenever I get some time. Okay, thank you very much. Bye bye.